ఇవాళ మొత్తము ప్రపంచంలోకెల్లా ఎక్కువగా జనాలు మరణిస్తున్నటువంటిది షుగర్ వచ్చో, బీపీ వచ్చో, యాక్సిడెంట్లు అయ్యో, రోగాలు వచ్చో కాదు, ఏడిఆర్ అనేటటువంటి రోగంతో మరణిస్తున్నారు. దాన్నే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటారు. ఆ డ్రగ్స్ అనేటటువంటివి లోపలికి వచ్చి, ఇది వరకు నాకు శారిడాన్ వేసుకునేవాడిని అండి, ఈ మధ్య దాని పవర్ సరిపోవట్లేదు. అంటే ఏమిటి? ఆ మాత్ర పనిచేసేటటువంటి శక్తి నీ లోపల నువ్వు చంపుకున్నావు. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ వల్ల నీ శరీరంలో ఉండేటువంటి సత్తాని, నువ్వు వేసుకుండే పెయిన్ కిల్లర్స్ తో, నువ్వు వేసుకుండే స్లీపింగ్ పిల్స్ తో, నువ్వు వేసుకునేటువంటి మాత్రలతో ఒకప్పుడు 50 mg నుంచి 100 mg నుంచి 150 mg నుంచి 500 mg నుంచి 1000 mgకి ఆ పైకి మంచి ఎదుగుతున్నాడు. అంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. మనకి హాస్పిటల్లోకి వెళ్తే, ఏమండి ఎలా అయినా మా వాడిని బతికించండి అంటే హీఈస్ క్లినికల్లీ డెడ్ అంటాడు. క్లినికల్లీ డెడ్ అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి? మందులు వాడి ఒంటి మీద పని చెయ్యట్లేదు. ఇప్పుడు చెప్తా చూడండి. మనం తినేటటువంటి మందుల యొక్క డిపాజిట్లు, ఓ డైజిన్ మాత్ర ఉంది, డైజిన్ వేసుకుంటే అరుగుతుంది అని మనం అనుకుంటాం. డైజిన్ మాత్రని 1400 డిగ్రీల్లో ఇనుము కరిగించి ఆ పొడిని తీసి లోపలికేస్తారు. అది బోవెల్లోంచి, అంటే శరీరంలోంచి ఆ కరిగించినటువంటి ఇనప ధాతువు బయటికి రాదు, లోపల డిపాజిట్ కింద ఉండిపోతుంది. అది ఎంత డిపాజిట్ గా ఉంటుందో మూలాధార చక్రము, అక్కడ ఉన్నటువంటి గణపతి అంత తృప్తిగా పని లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. ఆ మూలాధార చక్రంలో ఉండేటటువంటి గణపతి స్వతసిద్ధంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలి అంటే ఏది ప్రకృతి చెప్పిందో, ఏది ఋషి చెప్పాడో ఆ మాటల్ని గనక మనం పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాము. ఈ గణపతి ఎవరో కాదు, మూలాధారం దగ్గర స్పైన్ లో ఉండి, పైన బ్రెయిన్ లో ఉండి, మధ్యలో హార్ట్ లో ఉండి, ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తే. అందుకనే ఆయనని ఓంకార స్వరూపంగా చెప్తారు. ఓం అనే శబ్దంతో ఆయన చెప్తారు ప్రణవస్వరూప వక్రతుండం అని చెప్తారు. వక్రాలని తుండిలము చేయగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన్ని వక్రతుండు అంటారు. అలాంటి సృష్టి యొక్క విఘ్నాలనే తీశాడు. మీ లోపల ఉండేటటువంటి విఘ్నాలు ఏమిటి?